నమస్తే, వెల్కమ్ టు ప్రైమ్ టైమ్ డిబేట్. విశాఖ జిల్లా స్థానిక సంస్థల ఎన్నికలు జరగబోతున్న నేపథ్యంలో మరి జగన్మోహన్ రెడ్డి తన క్యాంపు కార్యాలయంలో ఈరోజు ఉమ్మడి విశాఖ నేతలతో మీటింగ్ అయితే జరిపారు. ఆ మీటింగ్లో ఆయన కొన్ని వ్యాఖ్యలు అయితే చేశారు. ఆ వ్యాఖ్యలను బట్టి చూస్తుంటే జగన్మోహన్ రెడ్డిలో ఇప్పటికీ కూడా మార్పు అయితే కనిపించని పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ఎందుకు అంటే గత ఓటమిపై విశ్లేషణ చేసుకోకుండా ఇప్పటికీ కూడా కూటమి ప్రభుత్వం ఇచ్చిన ప్రలోభాలకు లొంగే ప్రజలు ఆయనకు ఓట్లేశారు అంటున్నారు. మరి గతంలో కూడా ఆయన నవరత్నాలు అంటూ ఎన్నో పథకాలను ప్రవేశపెట్టారు. మరి అప్పుడు కూడా ప్రలోభాలకు లొంగే ప్రజలు ఓట్లేశారా? మరి ఇలాంటి విషయాలన్నీ కూడా ఈరోజు డిబేట్లో విశ్లేషించే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు డిబేట్లో పార్టిసిపేట్ చేసేందుకు స్టూడియోలో ఉన్నారు సీనియర్ పొలిటికల్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు, అలాగే మరో సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ అంకమరావు గారు. ఇద్దరికీ నమస్కారం అండి. నమస్కారం అండి. సో సత్యమూర్తి గారు, ఈరోజు తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో జగన్మోహన్ రెడ్డి గారు ఉమ్మడి విశాఖ నేతలతో భేటీ అయ్యారు. ఎందుకంటే అక్కడ ఎమ్మెల్సీ ఎన్నిక ఒకటి జరగబోతుంది, ఒక స్థానం ఖాళీ అయింది. సో దాని పరంగా ఈరోజు మాట్లాడటం అయితే జరిగింది. ఈరోజు మాటల్లో కూడా ఆయన ఎక్కడ చూసినా కూడా అంటే ప్రజలది ఏం తప్పులేదు, అంటే పథకాలు ఇవ్వడం వల్లే ప్రలోభ పెట్టడం వల్లే ప్రజలు ఓట్లేశారు అంటున్నారు. అంటే ఇక్కడ కూడా ప్రలోభాలకు లొంగుతున్నారు ప్రజలు అని ఆయన అంటున్నట్టేనా? అంటే ప్రలోభ పెట్టడం అంటే మాట ఇచ్చి తప్పడం, కానీ ఎక్కడా కూడా కూటమి ప్రభుత్వంలో అదేం జరగట్లేదు. 1వ తారీఖున పెన్షన్ పెంచి ఇస్తానన్నా ఇచ్చారు. ఆయన హామీలు ఏవైతే ఇచ్చారో అవన్నీ కూడా అమలు చేస్తున్న పరిస్థితి ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాము. ఇప్పుడు ఏవైతే జగన్మోహన్ రెడ్డి మాటలు చెప్తున్నారో ఇవన్నీ కూడా అసలు ప్రజలు నమ్మే అవకాశం ఉంటుందంటారా? అలాగే ఆయన ఇచ్చిన నవరత్నాలు కావచ్చు, మద్యపాన నిషేధం కావచ్చు, ఇవన్నీ ఆయన ఎంతవరకు నెరవేర్చారని ఇప్పుడు ఈ మాటలు మాట్లాడుతున్నారంటే ఏం చెప్తారు మీరు? జగన్మోహన్ రెడ్డికి ఆయనకి ఒక టెక్నిక్ ఒకటి తెలుసు. ఏంటి అంటే ఒకే అబద్ధాన్ని ఒక 100 సార్లు చెబితే దాన్నే నిజం అనుకుంటారు అని జగన్మోహన్ రెడ్డిది ఒక భ్రమ, చిత్తభ్రమ. ఆ భ్రమతోటే అంతకు ముందర పని చేసి ఏం చేశాడంటే ఇటువంటి అసత్యాలని ప్రచారం చేశాడు. మొత్తం ప్రచారం చేసి చంద్రబాబు నాయుడు మీద లేనిపోని విషం చిమ్మి అమరావతి మీద కానీ, పోలవరం ప్రాజెక్టు మీద కానీ, చంద్రబాబు నాయుడు మీద వ్యక్తిగతంగా కానీ, లోకేష్ మీద కానీ, పవన్ కళ్యాణ్ మీద కానీ, ఇట్లా వీళ్ళ మీద అన్ని అసత్యాలు ప్రచారం చేసి సక్సెస్ అయ్యాడు. సక్సెస్ అయిన తర్వాత మళ్ళీ ఇప్పుడు పడిపోయాడు. 11 సీట్లకు పడిపోయాడు. 11 సీట్లకి పడిపోయిన తర్వాత జనరల్గా ఎవరైనా ఏ రాజకీయ నాయకుడైనా కొంచెం బుద్ధి తెచ్చుకొని మనం ప్రజలకి మనం ఇచ్చిన హామీల్ని మనం నెరవేర్చలేదు, మనం అందువల్ల ప్రజలు మనల్ని తిరస్కరించారు అని తెలుసుకొని దాని మీద ఒక రివ్యూ చేసుకొని ఎక్కడెక్కడ మనం ప్రజల్ని హర్ట్ చేసాం అనే విషయాలు తెలుసుకొని ప్రజలకి క్షమాపణ చెప్పి తన రాజకీయ ప్రస్థానాన్ని కంటిన్యూ చేయటం అనేది ఏ సాధారణ రాజకీయ నాయకుడైనా చేసే పని. కానీ జగన్మోహన్ రెడ్డి ఒక అసాధారణ ధన మదం ఉన్న ఒక రాజకీయ నాయకుడు కాబట్టి ఇప్పటికీ ఈ రోజుకి కూడా ప్రజలదే తప్పు అంటున్నాడు. ప్రజలది తప్పు, ప్రజలు తప్పుగా ఓటేశారు, ప్రజలు తప్పుడు పని చేశారు, ప్రజలు చంద్రబాబు నాయుడు మాట విన్నారు, ప్రజలు అసలు నేను ఇంత మేలు చేస్తే నన్ను మర్చిపోయారు, నేను ఇన్ని పథకాలు ఇచ్చాను, ఇన్ని బటన్లు నొక్కాను, ప్రజలు విశ్వాసఘాతకానికి పాల్పడ్డారు అని చెప్తున్నాడు తప్ప, అంటే ప్రజలు తప్పు చేశారని చెబుతున్నాడు తప్ప తను చేసిన తప్పుల్ని మరుగున పెట్టుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. జగన్మోహన్ రెడ్డి ఏం తప్పులు చేశాడు? మొత్తం సమాజంలో ఉన్న అందరినీ, అన్ని కులాలని, అన్ని వర్గాలని, అన్ని మతాలని వేధించాడు, అందరినీ టార్చర్ పెట్టాడు, అందరి భూములు ఆక్యుపై చేసుకున్నాడు. మొత్తం అసలు మహిళల మీద కానీ వాళ్ళ అత్యాచారాలు అవన్నీ చూస్తే కడుపు తరుక్కుపోయింది. జగన్మోహన్ రెడ్డి పాలనలో శాంతి భద్రతలు లేవు. వీటన్నిటి కారణంగా వీటితో పాటు ఈ బటన్ నొక్కుతున్నా అని చెప్పి కేవలం తనకి ఓటేసే వాళ్ళకి మాత్రమే బటన్ నొక్కిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ముందు నుంచే అసలు అధికారంలోకి వచ్చిన సంవత్సరం తర్వాత నుంచే నేను అన్ని హామీలు ఇచ్చేసా, అన్ని హామీలు అమలు చేశా అని చెప్పడం మొదలుపెట్టాడు.
అంటే అప్పటికి అన్ని ఏ హామీ నెరవేర్చని సమయంలోనే నేను అన్నీ ఇచ్చేసా అని చెప్పడం మొదలుపెట్టాడు. అంటే ప్రజల్ని ట్యూన్ చేద్దాము, అంటే తను మేలు చేసినట్టు ప్రజల్ని ట్యూన్ చేసుకోవటానికి ఆ విధంగా చేసి సిద్ధం సభల్లో ఇదే మొదలుపెట్టాడు. ప్రజలకి వాళ్ళకి వాస్తవం తెలుసు కాబట్టి వాళ్ళు జగన్మోహన్ రెడ్డిని చిత్తుగా ఓడించారు. ఈ రోజున మళ్ళీ అదే ప్రయత్నం. అసలు జగన్మోహన్ రెడ్డి ఆడుతున్న అతి పెద్ద అబద్ధం ఏంటి అంటే, తెలుగుదేశం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో శాంతి భద్రతలు లేవు అని చెప్తున్నాడు. ఇది అతి పెద్ద అబద్ధం. తెలుగుదేశం పార్టీ వాళ్ళు 36 మంది వైసీపీ వాళ్ళని హత్య చేశారని చెబుతున్నాడు. ఇది ప్రపంచంలో కల్లా అతి పెద్ద అబద్ధం. ఈ 36 పేర్లు ఏంటి చెప్పు నాయన, మేము యాక్షన్ తీసుకుంటామని చెప్పి హోంమంత్రి అనిత ఇప్పటికి ఒక 10 సార్లు 20 సార్లు అడిగి ఉంటుంది. ఆమె అడగటమే కాదు, ఢిల్లీ వెళ్తే రిపోర్టర్లు అడిగారు, తాడేపల్లిలో వచ్చి ప్రెస్ కాన్ఫరెన్స్ పెడితే రిపోర్టర్లు అడిగారు. అందరూ అడుగుతున్నారు 36 లిస్ట్ ఇవ్వండి, ఎవరిని చంపాం అంటే. అసలు ఎవరినైనా చంపితే కదా. మొత్తం రాష్ట్రంలో జరిగింది 4 రాజకీయ హత్యలు అయితే ఈ 30 రోజుల్లో, ఆ 4 రాజకీయ హత్యల్లో 3 తెలుగుదేశం వాళ్ళు. వైసీపీ రౌడీలు గంజాయి తాగి 3 తెలుగుదేశం కార్యకర్తలను చంపారు. వాటి మీద కేసులు పెట్టారు, చట్టపరంగా చర్యలు తీసుకుంటున్నాడు, వాళ్ళని అరెస్ట్ చేశారు. ఈ వైసీపీ కార్యకర్త ఎవరు అంటే, చచ్చిపోయిన ఒక వైసీపీ కార్యకర్తని ఇంకొక వైసీపీ కార్యకర్త చంపాడు తప్ప తెలుగుదేశానికి సంబంధం లేదు. అయినా సరే ఇప్పటికీ జగన్మోహన్ రెడ్డి అదే చెప్తూ ఉన్నాడు. ఢిల్లీ స్థాయిలో వెళ్ళి బదనాం చేయటానికి ప్రయత్నం చేశాడు. ఈ రోజున జగన్మోహన్ రెడ్డి చేసిన అక్రమాలన్నీ ఒక్కొక్కటి బయటకు వస్తూ ఉన్నాయి. వాటి నుంచి ఎవడైనా సరిహద్దు రాళ్ల మీద ఫోటో వేసుకొని 700 కోట్ల రూపాయలు దిగమింగుతాడా? జగన్మోహన్ రెడ్డి ఆ పనిచేశాడు. ఇటువంటివన్నీ కూటమి ప్రభుత్వం బయటికి తీసుకొస్తూ ఉంటే తట్టుకోలేక ప్రతిరోజు అదే అరిగిపోయిన గ్రామ్ఫోన్ రికార్డు వేస్తూ ఉన్నాడు. ఇది ప్రజలు ఎవడు కూడా నమ్మడానికి సిద్ధంగా లేరు. అందుకనే కూటమి ప్రభుత్వంలో ప్రజలందరూ సంతోషంగా ఉన్నారు. ఆ విషయం మనం చెప్పటం కాదు, ప్రజలే చెప్తూ ఉన్నారు. రైట్ సార్. అంకమరావు గారు, అంటే ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికల్లో వైసీపీకే బలం ఉంది. సహజంగా ఎట్లాంటి పరిస్థితుల్లో టీడీపీకి అసలు పోటీకి నిలబెట్టకూడదు అభ్యర్థిని, కానీ చంద్రబాబు గారికి నైతిక విలువలు ఎప్పుడూ పాటించలేదు కనుక అభ్యర్థిని నిలబెడుతున్నారని కూడా ఆయన డిక్లేర్ చేసేసి చెప్పేస్తున్నారు. సో మరి ఆయన ఓటమి గురించి విశ్లేషించుకోకుండా ఇప్పుడు టీడీపీ గెలుపు కూడా అది ప్రజలు ఏదో మోసపోయి వేసేసినట్టుగా ప్రొజెక్ట్ చేస్తూ ఉన్న పరిస్థితి. ఇప్పుడైతే మరి ఏం చెప్తారు? బొత్స సత్యనారాయణ అయితే వైసీపీ తరపు నుంచి నిలబెట్టడం జరిగింది, కానీ ఒకప్పుడు మనం విన్నాం అసెంబ్లీ ఎన్నికలు జరిగినప్పుడు ఇదే లోక్సభ ఎన్నికలు కానీ అసెంబ్లీ ఎన్నికలు అయిపోయిన తర్వాత జరుగుంటే కనీసం ఆ ఎంపీ స్థానాలు కూడా వైసీపీకి వచ్చేవి కాదేమో అని. రేపు జరగబోయే మరి ఎమ్మెల్సీ ఎన్నికలు ఎలా ఉండబోతున్నాయంటారు? నిజంగానే మరి అంటే వైసీపీకి బలం ఎక్కువ ఉందని టీడీపీ వాళ్ళు నిలబడకూడదు అంటారా? ఆయన చెప్పినట్టు ఏం చెప్తారు మీరు? ప్రజాస్వామ్యంలో బలాబలాలతో సంబంధం లేదు, విజయం ఒక్కటే ఆధారం. ఈరోజు వాళ్ళు మాట్లాడేదానికి చూసుకుంటా ఉంటే స్థానిక సంస్థల్లో జరిగినటువంటి అరాచకాలు, ఆ రోజు జరిగినటువంటి ఎన్నికల తీరుతెన్నులు చూసిన తర్వాత ఎంత ప్రజాస్వామ్యాన్ని ఏ విధంగా హత్య చేసి ఆ రోజు స్థానిక సంస్థల ఎన్నికలు జరిగినాయో ప్రజలందరూ చూశారు. ఆ స్థానికంగా అంత దౌర్జన్యాలు చేసి అధికారం చేపట్టినటువంటి వాళ్ళందరినీ నోట్లో కూడా మన్ను కొట్టాడు కదా. సర్పంచులకు మొత్తాన్ని ఈరోజు ప్రతి గ్రామంలో సర్పంచుల పరిస్థితి చూసుకున్నా, లేకపోతే జిల్లా పరిషత్ మెంబర్లను చూసుకున్నా, ఎంపీటీసీ మెంబర్లను చూసుకున్నా, మండల అధ్యక్షులు కావచ్చు, జిల్లా పరిషత్ చైర్మన్లు కావచ్చు, లేదంటే మున్సిపల్ కావచ్చు, విశాఖ మేయర్లు కావచ్చు, కార్పొరేటర్లు కావచ్చు, కౌన్సిలర్లు కావచ్చు, ఎవరిని చూసుకున్నా కూడా ఆ రోజు అధికారం చేతుల్లో ఉంది, వ్యవస్థలు చేతుల్లో ఉన్నాయి. వాటితోటి ప్రజలను ఒక రకంగా అణగదొక్కి దౌర్జన్యం చేసి వాళ్ళు అధికారంలోకి వచ్చారు. ఎలా వచ్చారో వాళ్ళకి తెలుసు కాబట్టి ఈరోజు వచ్చిన వాళ్ళు ఎవరు కూడా వాళ్ళు ఎమ్మట నిలబట్టలేదు. కారణం ఏందంటే ఆ రోజు జరిగినవన్నీ వాళ్ళ కళ్ళ ముందు ఉన్నాయి. భవిష్యత్తులో అంటే ఇప్పుడు మన జరిగినటువంటి సార్వత్రిక ఎన్నికల్లో జరిగినటువంటి ఘోర పరాజయాన్ని చవిచూసిన వ్యక్తులుగా కాకుండా ఆ వ్యవస్థల్లో ఉన్నటువంటి ధనాన్ని ఎనికి తీసుకొని వాళ్ళ చేతులు కట్టేసి ఏ పనులు చేయనీయకుండా
ప్రజల ముందు దోషిగా నిలబెట్టిన ఈ వ్యక్తికి తిరిగి మద్దతు తెలపడానికి వాళ్ళు సిద్ధంగా లేరనేది ప్రజల అభిప్రాయం అక్కడ. కాబట్టి ఈరోజు అక్కడ నైతికంగా వాళ్ళు ఆలోచించుకుంటారు, ఆత్మ పరిశీలన చేసుకుంటారు. రేపు పొద్దున మళ్ళీ ఇలాంటి వాళ్ళని మనం గెలిపిస్తే మన పరిస్థితి ఏంటి? కాబట్టి ఈ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి అబ్బాయి ఆయన పేరు పెట్టుకున్నటువంటి జగన్మోహన్ రెడ్డి ఈరోజు ఈ ఎన్నికల్లో నిలబెట్టే వాళ్ళు ఎవరైనా సరే మన రాష్ట్రానికి అన్యాయం చేసిన పార్టీకి సంబంధించి పోటీ చేసిన ఎవరిని కూడా గెలిపించే పరిస్థితుల్లో ఈరోజు ఆంధ్ర రాష్ట్ర ప్రజలైతే లేరు. వాళ్ళు చూశారు వీళ్ళంటూ వస్తే ఏ విధంగా జరుగుతుందని చెప్పాను. ఇందాక సత్యమూర్తి గారు చెప్పడం కూడా జరిగింది. అధికారం మనం ఉండగా ఎవరెవరికి ఎంతో మేలు చేశాము, ఎందుకు ఈ వర్గాలు దూరమైనవి, నిజంగా వాళ్ళదే తప్పు, చంద్రబాబు నాయుడు గారు చెప్పినటువంటి అబద్ధాలను నమ్మి వాళ్ళు అట్లా ఓట్లేశారని చెప్పని నెపం ప్రజల మధ్య చంద్రబాబు నాయుడు గారి మీద నిడతనాడే తప్ప గతంలో వాళ్ళు చేసినటువంటి దౌర్జన్యాలు కావచ్చు, దోపిడీలు కావచ్చు, దొంగతనాలు కావచ్చు, హత్యలు కావచ్చు, వీటి గురించి మాత్రం ఎక్కడ ఏమీ మాట్లాడట్లా. శుద్ధపూస, ఆయనకేమీ తెలియదు, అమాయకుడు, ప్రజారంజక పాలన చేశాడు. ప్రలోభాలకి లేదంటే అమాయకంగా వాళ్ళు చెప్పిన మాటలకి ప్రజలు నమ్మి ఓట్లేశారని అనుకుంటున్నాడు. 2014 నుంచి 2019 వరకు అధికారంలో రావడం కోసం ఇందాక సత్యమూర్తి గారు చెప్పినట్టు, మీరు ఉదాహరించినట్టు ముందుగా కూడా ఒక అబద్ధాన్ని 100 సార్లు చెబితే అది నిజం అనుకుంటారనే ఆలోచనతోటే వాళ్ళు అప్పుడు అదే చేశారు, ఇప్పుడు దాన్నే అనుసరిస్తూ ఉన్నారు. ఈరోజు కూడా వాళ్ళ కార్యకర్తలు కావచ్చు, నాయకులు కావచ్చు, వాళ్ళకున్నటువంటి అన్ని వర్గాల్లో వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మనుషులందరూ కూడా ఒకే మాట మాట్లాడుతున్నారు. మీరు చూడండి, కావాలంటే ఎక్కడైనా సరే, ఎక్కడ మాట్లాడినా కూడా 36 మందిని చంపేశారు, 35 మంది ఆత్మహత్య చేసుకున్నారు, 5,000 చోట్ల దాడులు జరిగినాయి, ఆస్తుల విధ్వంసం జరిగినాయి. ఈ విధంగానే మాట్లాడుతున్నారు. ఎక్కడా కూడా వేరే ఏమి ఉండదు. అంటే గతంలో చెప్పారు, ఆ పార్టీలోంచి వాళ్ళ యొక్క దౌర్జన్యాలకి, దొంగతనాలకి, వాళ్ళ దానికి అలవాటు పడ్డ వాళ్ళందరూ కూడా ఆ రోజు వాళ్ళకైతే ఏదైతే పంపిస్తున్నారో తాడేపల్లి నుంచి వచ్చేటువంటి పేపర్ని చదివి వాళ్ళు మాట్లాడటమే తప్ప సొంత అభిప్రాయాలు ఏ విధంగా అయితే ఉండవో బయటకు వచ్చే నాయకులు చెప్పారు. ఓడిపోయిన తర్వాత కూడా కొంతమంది చెప్పిన తర్వాత ఈరోజు కూడా తిరిగి అదే కొనసాగుతూనే ఉంది. సత్యమూర్తి గారు ఎక్కడ చూసినా సరే ఏదన్నా మాట్లాడాలి, చర్చా వేదికలకు వచ్చినా, లేకపోతే ఏదైనా ప్రసార మాధ్యమాలకు వాళ్ళు మాట్లాడటానికి వచ్చినా కూడా ఇదే మాట అందరూ అదే వల్లవేస్తున్నారు. ఎక్కడ మళ్ళీ వేరే విషయాలేమి ఉండవు. ఇదే తిరిగి అంటే ప్రజల్ని మళ్ళీ ఒక మభ్యపెట్టే ఆలోచన వాళ్ళు చేస్తున్నారు. ప్రజలకి భ్రమలు తొలగిపోయినాయి. పాలన అంటే ఎలా ఉండాలో వాళ్ళ గతంలో చూశారు. రాక్షస పాలన, నియంత పాలన ఎలా ఉందో 5 సంవత్సరాలు అనుభవించారు కాబట్టి స్వేచ్ఛను కోరుకున్నారు. మొన్న జరిగినటువంటి ఎన్నికలు జనానికి జగన్కి మధ్య జరిగిన ఎన్నికలు. ఇది గుర్తుపెట్టుకోవాలి చాలామంది. జనానికి జగన్కి మధ్య జరిగినటువంటి ఎన్నికలు. వాళ్ళు ఏంటంటే ఒక నిర్ణయానికి వచ్చారు. గతంలో చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, మిగిలిన ముఖ్యమంత్రులు కావచ్చు, ఏ విధంగా పరిపాలన చేశారు, జగన్మోహన్ రెడ్డి ఏ విధంగా పరిపాలన చేశారనే ఒక నిర్ణయానికి వచ్చిన తర్వాత ఇతననే వ్యక్తి మన కళ్ళ ముందు కానీ ఈ పార్టీ ఆంధ్ర రాష్ట్రంలో ఉండకూడదనే కృత నిశ్చయంతో 60% మంది జనాభా మిమ్మల్ని తిరస్కరించుకోవడం కూడా జరిగింది. ఈరోజు ప్రత్యేకంగా మళ్ళీ వాళ్ళ దగ్గరికి వెళ్ళి తిరిగి అబద్ధాలు చెప్పాలి అనుకుంటే అంతకుముందు 5 సంవత్సరాలు నిజమని నమ్మారు. వాళ్ళ కళ్ళ ముందు జరిగినా కూడా నమ్మారు. సత్యమూర్తి గారు చూడండమ్మా, ఒకసారి మీరు కనుక గమనిస్తే పోలవరానికి సంబంధించి రోజుకి కొన్ని వందల బస్సులు, కనీసం ప్రతి గ్రామం నుంచి 2 బస్సుల కాడికి 50 గ్రామాల నుంచి బస్సుల్లోంచి జనం వెళ్ళి పోలవరంలో ఎంత పురోగతి సాధిస్తుంది, పనులు ఏ విధంగా జరుగుతున్నాయి చూశారు. రాజధాని ప్రాంతాన్ని సందర్శించారు. అయినా సరే పోలవరంలో ఇటుకేయలేదు, పోలవరం అనేది చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్కి ఏటీఎంగా మారిందని చెప్పని విష ప్రచారం చేస్తే నమ్మారు కదా ఆ రోజు కూడా. కాబట్టి అట్లాంటిదే తిరిగి మనం కనుక చెబితే వీళ్ళు నమ్ముతారు, ఆంధ్ర రాష్ట్ర ప్రజలు మనం ఏం చెప్పినా నమ్ముతారు అనే భ్రమలో ఇంకా వాళ్ళు ఉన్నారు. ఆ భ్రమలు విడిపోయినాయి కాబట్టే, వాస్తవాలు వాళ్ళకి తెలిసినాయి కాబట్టే రాష్ట్రానికి ఈరోజు జరుగుతున్న నష్టానికి ముఖ్యంగా నాకు తెలిసినంత వరకు సత్యమూర్తి గారు ఒక తరాన్ని నిర్వీర్యం చేశాడు. నిస్సందేహంగా 5 సంవత్సరాలు కాదు, ఒక తరాన్ని నిర్వీర్యం చేశాడు. అది కోలుకోలేనటువంటి దెబ్బ. ఎందుకంటున్నానంటే ఆ మాట, ఇప్పుడు ఆంధ్ర రాష్ట్రంలో నాకు తెలిసినంత వరకు 2 లక్షల పై చిలుకు యువతీ యువకులు ఈ గంజాయికి, మారక ద్రవ్యాలకి అలవాటు పడిపోయారు. అంటే ఒక తరాన్ని సంపూర్ణంగా నాశనం చేశాడనమాట ఈయన. రేపు పొద్దున వాళ్ళని
ఆ మత్తు నుంచి, ఆ మాయ నుంచి బయటపడేయాలంటే తల్లిదండ్రులు కావచ్చు, ఈ ప్రభుత్వం కావచ్చు, లేకపోతే అధ్యాపకులు కావచ్చు, సాటి వాళ్ళ స్నేహితులు కావచ్చు, ఎంత శ్రమ పడాలో ఆలోచించండి ఒకసారి. అంటే వాళ్ళు రెండే చేశారండి. ఆంధ్ర రాష్ట్రంలో వ్యవసాయం అంటే గంజాయి, వ్యాపారాలు ఏదన్నా చేసుకోవాలంటే మామూలుగా కొకైన్ లాంటివి తీసుకొచ్చి ఇక్కడ మార్గద్రవ్యాలు తీసుకొచ్చి అమ్ముకోవడం, ఇది తప్ప రెండోది ఏమీ చేయలేదు. ఎవరిని వ్యాపారాలు చేయనీయలేదు. చేసే వ్యాపారాలు ఎవరైనా చిన్నగా చూసుకుంటా ఉంటే మా వాటా మాకు ఇచ్చిన తర్వాత మీరు తీసుకోండి అన్నారు. వాళ్ళ మాట వినని వ్యాపారస్తులు అందరినీ కూడా ఎంత వేధించారో అందరికీ తెలుసు. కొంతమంది వ్యాపారాలు మూసేసుకున్నారు, వ్యాపారాలు చేయటం మానుకున్నారు. వాళ్ళు ఈరోజు ఇప్పుడు దాకా కూడా ఓపికగా ఉన్నారు. ఇప్పుడు తిరిగి మళ్ళీ ఆంధ్ర రాష్ట్ర పురోగమనానికి రేపు జరిగే ఈ జరుగుతున్నటువంటి కార్యక్రమాలన్నిటికీ కూడా చేయూతనివ్వడానికి యువత యువకులు కొంతమందికి ఉద్యోగ కల్పన చేయడానికి మళ్ళీ ఈరోజు ఎవరైతే పారిపోయారో, ఎవరైతే దౌర్జన్యానికి బడిపడి ఆగిపోయారో తిరిగి వాళ్ళందరూ వస్తున్నారు. కాబట్టి ఆంధ్ర రాష్ట్రంలో ఇప్పుడు పనిమంతుడికి పనికి మాలినాడికి వ్యత్యాసం వాళ్ళు గమనించారు. కాబట్టి ఆయనే అవసరం ఈరోజు. నిస్సందేహంగా చెబుతున్నాను, ఎవరికి ఇబ్బందికరంగా ఉన్నా, ఎవరికి నష్టమైనా కష్టమైనా చంద్రబాబు నాయుడు గారు ఒక్కళ్ళే ఈ రాష్ట్రాన్ని తిరిగి గాడిలో పెట్టగలరనే ఒక్క సదుద్దేశంతో ఆయనతోటి ఎవరు కలిసినా వాళ్ళు చంద్రబాబు నాయుడు గారిని చూశారు. అది ఒకటి గుర్తుపెట్టుకోవాలి. ఓట్లు వేసిన వాళ్ళందరూ, ఈ కూటమికి ఓట్లు వేసిన వాళ్ళందరూ కూడా జగన్మోహన్ రెడ్డి కనపడకూడదు, జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ అధికారంలో రాకూడదని చెప్పని అతని మీద ద్వేషంతో ఓట్లు వేశారు. అది ఒకటి గమనించాలి. ఇంకొకటి ఏంటంటే గ్రాఫిక్స్ అన్నాడు అమరావతిలో. అమరావతి గ్రాఫిక్స్ అని మొత్తం ప్రచారం చేసిన ఈ జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాలు పరిపాలన ఎక్కడి నుంచి చేశాడు? అమరావతి నుంచే కదా. చంద్రబాబు నాయుడు కట్టిన బిల్డింగ్ నుంచే కదా పరిపాలన చేశాడు. మరి గ్రాఫిక్స్ అయితే ఎట్లా పరిపాలన చేశాడు? అంటే అన్ని అబద్ధాల పునాదుల మీద ప్రభుత్వాన్ని నిర్మించుకున్న వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ఇప్పుడు ఏం చెప్తాడు? చంద్రబాబు నాయుడు ఏ హామీని నెరవేర్చలేదుట. నువ్వు పెన్షన్ 1000 రూపాయలు పెంచడానికి నీకు 5 సంవత్సరాలు పట్టింది. ఆయన కరెక్ట్గా వారం రోజుల్లో ఆయన 1000 రూపాయలు పెన్షన్ పెంచి ఇచ్చాడు. నువ్వు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా ఆ బాకీని కూడా తీర్చాడు. అంటే ఎప్పుడు ఏ రోజునైతే హామీ ఇచ్చాడో, ప్రకటించాడో ఆ రోజు నుంచి అసలు ఎవరు ఇవ్వరు. అధికారంలోకి వచ్చిన తర్వాత ఇస్తారు తప్ప అధికారంలో రాని కాలానికి కూడా కలిపి బకాయి ఇవ్వరు. కానీ చంద్రబాబు నాయుడు ఇచ్చాడు. ఎందుకు అంటే ఆంధ్ర రాష్ట్ర ప్రజలు మోసపోయి ఉన్నారు, అన్యాయం అయిపోయి ఉన్నారు ఈ జగన్మోహన్ రెడ్డి పాలనలో. వాళ్ళకి మేలు చేద్దామన్న ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు 3 నెలల బకాయిలు కూడా ఇచ్చాడు. ఈ రోజున జగన్మోహన్ రెడ్డి వచ్చి అన్నీ చెప్పి ఇవన్నీ చెప్పటం ఎందుకు అంటే ఆ పార్టీలో ఎవరు మిగలటల్లా, ఎవరు ఉండట్లా. మొత్తం అందరూ కూడా ఈ స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలిచిన వాళ్ళందరూ కూడా మొన్న జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికలు జరిగినాయి కదా, అప్పుడు వీళ్ళందరూ కూడా తెలుగుదేశం కూటమికే పనిచేశారు. ఎందుకు అంటే జగన్మోహన్ రెడ్డి మొత్తం అప్పటికే అన్పాపులరైజ్ అయిపోయాడు. జగన్మోహన్ రెడ్డి గెలిచే అవకాశం లేదు అనేది క్షేత్రస్థాయిలో ఉన్న వీళ్ళందరికీ తెలుసు. అందుకని ఈ క్షేత్రస్థాయిలో ఉన్న నాయకులందరూ కూడా ఇదే జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా పనిచేశారు. మళ్ళీ చంద్రబాబు నాయుడు వస్తే తప్ప మన రాష్ట్రం బాగుపడదు అని స్థిరంగా నమ్మిన వాళ్ళు కాబట్టి ఆ రోజు కూటమికి సపోర్ట్ ఇచ్చిన వాళ్ళే వీళ్ళందరూ, ఈ స్థానిక నాయకులు. వీళ్ళందరినీ ఎదురుగా కూర్చోబెట్టుకొని మళ్ళీ మేము అధికారంలోకి వస్తాం, మళ్ళీ మనకేం ఇబ్బంది లేదు, మళ్ళీ మనమే ఎందుకు కళ్ళు మూసుకుంటే అయిపోతుందని ఇవాళ మీటింగ్లో చెప్తాడు జగన్మోహన్ రెడ్డి. ప్రజలందరూ మనల్ని మోసం చేశారు, అయినా మనం అధైర్యపడకూడదు అంటాడు. ప్రజలు నిన్ను మోసం చేసేదేంటి? నువ్వు ప్రజల్ని మోసం చేసావు. ఆ రంగులకి, ఆ గ్రానైట్ రాళ్ళకి, నువ్వు అక్కడ ఋషికొండ బిల్డింగ్కి ఇవన్నీ కలిపితేనే నీకు 3,000 కోట్లు అవుతుంది. అంటే 3,000 కోట్ల రూపాయల ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసిన నిన్ను ప్రజలు నమ్ముతారా? రాగానే సంక్షేమ కార్యక్రమాలన్నీ మొదలుపెట్టేసి ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ తీసుకొచ్చాడు కదా జగన్మోహన్ రెడ్డి. ఆ ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ని రద్దు చేసేసి, ఆ రద్దు చేసే టైంలో అంకమరావు గారు
జగన్మోహన్ రెడ్డి ఏం ప్లాన్ చేశాడంటే ఎమ్మెల్సీలందరినీ కూర్చోబెట్టి మీటింగ్ పెట్టుకున్నాడు. మళ్ళీ మనం వచ్చేస్తాము, మీరు ఈ ల్యాండ్ గ్రాబింగ్, మనం తెచ్చిన ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ని చంద్రబాబు నాయుడు రద్దు చేస్తాడు, మనం అసెంబ్లీలో ఆయన పాస్ చేసుకుంటాడు, కౌన్సిల్లో మనందరం కలిసి దీన్ని వ్యతిరేకిద్దామా అని వాళ్ళకి నూరిపోశాడు. వాళ్ళు ఎవరన్నా సపోర్ట్ చేశారా? ల్యాండ్ టైటిలింగ్ యాక్టు, ఆ బిల్లు, రిపీల్ బిల్లు కౌన్సిల్లో కూడా పాస్ అయింది. అంటే దాని అర్థం ఏంటి? జగన్మోహన్ రెడ్డి చెప్పే మాటల్ని వాళ్ళ పార్టీ వాళ్ళే నమ్మటం లేదు. ఇతనికి విశ్వసనీయత పూర్తిగా పోయింది. ఇతని క్రెడిబిలిటీ అన్న పదాన్ని ఉచ్చరించే అర్హత కూడా జగన్మోహన్ రెడ్డికి లేదు. రైట్ సార్. ఇప్పుడు సార్ చెప్పినట్టు మాట తప్పను మడమ తిప్పను అంటూనే ఉంటారు. అన్ని మాట తప్పి మడమ తిప్పిన పనులే చేస్తూ ఉన్నారు. ఎందుకంటే దానికి చాలా ఉదాహరణలే ఉన్నాయి. ఈవెన్ అమరావతి కావచ్చు, అలాగే మద్యపాన నిషేధం, ఇవన్నీ తీసి పక్కన పెడితే ఇప్పుడు శాసనమండలి విషయానికి వస్తే శాసనమండలి అవసరమా అని చెప్పి ఒకప్పుడు ఆయనే మాట్లాడిన సందర్భం చూసాం. అలాగే ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత ఈ బిల్లుల కోసం 5 సంవత్సరాలు ఎప్పుడు కూడా ఎమ్మెల్సీ కనీసం వాళ్ళు ఉన్నారు అని కూడా గ్రహించిన వ్యక్తి మీటింగ్ పెట్టి బిల్లులు అడ్డుకోవాలని సార్ చెప్పినట్టు చెప్పడం కూడా, ఇవన్నీ చూస్తుంటే అసలు ప్రజలు నమ్మే పరిస్థితి ఉంటుందంటారా? అలాగే మనం చూస్తే ఇప్పుడు వంశీకృష్ణ యాదవ్ అని ఎవరైతే ఒక అతను ఉన్నారో ఎమ్మెల్సీ, వైసీపీ ఎమ్మెల్సీ జనసేనలోకి వెళ్ళిపోయారు, ఎమ్మెల్యేగా గెలిచారు. సో ఆ స్థానం ఖాళీ అయింది. ఓ పక్క రాజ్యసభ ఎంపీలందరూ కూడా వెళ్ళిపోతున్నారు అంటున్నారు. సో మరి రేపు వైసీపీ ఎమ్మెల్యేలు కూడా ఎంతమంది ఉంటారో తెలియదు. మరి ఏం చెప్తారు ఇలాంటి పరిస్థితుల్లో? ఒక 15 రోజుల్లోనే కేంద్ర హోంశాఖ మంత్రి గారిని విజయసాయి రెడ్డి గారు 2 సార్లు కలవడం కూడా జరిగింది. నేను గతంలో కూడా మన దగ్గరే చెప్పాను, మళ్ళీ చెబుతున్నాను. వైఎస్ఆర్సీపీ పార్టీని కబలించే యోచనలో ఉన్నాడు విజయసాయి రెడ్డి. దాన్ని ఏ విధంగా అడ్డుకట్ట వేయాలి, ఇంట్లో కూర్చుంటే కష్టం కదా, ప్రజల మధ్యకి రావాలంటే ప్రజలు తిరగబడి మనది ఎమడబడి కొడతారేమో, ఆడవాళ్ళు చీపులు కట్టతోటి ఎమడబడి కొడతారేమో అన్న భయం కొద్దీ శాసనసభ్యులు కావచ్చు, శాసనమండలి సభ్యులు కావచ్చు, లోక్సభ సభ్యులు కావచ్చు, రాజ్యసభ సభ్యులు కావచ్చు, ఎవరు కూడా ప్రజల దగ్గరికి వెళ్ళే సాహసం చేయట్లేదు. అని చెప్పి అధినాయకుడు వెళ్తారంటే అతనికి ఆ ధైర్యం అంటూ లేదు. కాబట్టి ఏదో ఒకటి చెయ్యాలి. కాబట్టి ఢిల్లీ నుంచి గల్లీకి, అంటే గల్లీ అంటే ఆయన ఉంటున్నటువంటి ఉండవల్లికి సంబంధించి కాలుగాలిన పిల్లలే తిరుగుతూ ఉన్నాడు. పిల్లంటే గుర్తొచ్చింది, ఎలికల పట్టడానికి 1,34,00,000 రూపాయలు ఎలికలను చంపడానికి వినియోగించారు. అంటే ఆ కాంక్రీట్ జంగిల్లో ఎలుకలు ఉన్నాయని చెప్పని ఆయన చెబితే ప్రజలు నమ్మే పరిస్థితి. అంటే అది కూడా అంటే ఎంతగా వాళ్ళు ఆలోచిస్తున్నారంటే మనం ఏం చేసినా ఏం చెప్పినా ప్రజలు నమ్ముతారంటానికి ఇది చిన్న తార్కాణం. ఇక మీరన్నట్లు జరిగే దాంట్లో స్థానికంగా ఉన్నటువంటిది ఒక సర్పంచ్ విలువేంటో వాళ్ళకి తెలియదు. దాని గురించి నాకు క్షుణ్ణంగా తెలుసు. సర్పంచ్ అంటే భారత ప్రధానమంత్రి గారు వచ్చినా, రాష్ట్రపతి గారు వచ్చినా, గ్రామంలో ప్రభుత్వపరమైనటువంటి ఏ కార్యక్రమం నిర్వహించి సభ కనుక నిర్వహిస్తే సభాధ్యక్షుడి స్థానం గ్రామ సర్పంచ్ది. అది అంత విలువ గ్రామ సర్పంచి అంటే. ప్రధానమంత్రి భారతదేశానికి ఆయన ఏదైనా కావచ్చు, గ్రామంకి వచ్చేసరికి ప్రధానమంత్రి సర్పంచ్, ఆయన ద్వారానే ఏమైనా జరగాల. దాన్ని సర్పంచ్ యొక్క విధుల్ని, వాళ్ళ పరిపాలనలో వాళ్ళు ఉన్నటువంటి పట్టుని గుర్తించినటువంటి ఈ పెద్దలు చాలామంది కూడా దాన్ని తగ్గించుకుంటూ వచ్చేసారు. దానికోసం చంద్రబాబు నాయుడు గారు కొంచెం ప్రయత్నం చేస్తున్నాడు, మళ్ళీ గ్రామ స్వరాజ్యం తీసుకొస్తామని. అలాగే పవన్ కళ్యాణ్ గారి ఆలోచన కూడా అది. ఇక్కడ ఒక చిన్న ఇంటరప్షన్ మీకు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఎక్కడికి వెళ్ళినా గ్రామ సభ పెడుతున్నాడు, సర్పంచ్ని పక్కన కూర్చోబెట్టి చెప్పేది, సర్పంచ్ని పక్కన కూర్చోబెట్టి ఆ విలువ అనేది అంత గొప్పదనమాట అది. కాబట్టి ఆ బాధలు వాళ్ళ డబ్బులు కూడా ఎనికి తీసుకొని మీరు ఇంకా బకాయిలు పడ్డారు, విద్యుత్ బకాయిలు పడ్డారు, మీరే మాకు డబ్బులు కట్టాలని చెప్పని వాళ్ళని వేధించిన తీరు, వాళ్ళే 95% మంది మా వాళ్ళే గెలిచారని చెప్పుకున్న వాళ్ళు ఎంతమంది ఆత్మహత్యలు తీసుకున్నారో, అలాగే వాళ్ళ అందరి సమావేశంలో చెప్పులు తీసుకుని వాళ్ళే అంతమంది కొట్టుకున్నారో ప్రజలందరూ కూడా చూస్తూనే ఉన్నారు. అవన్నీ ప్రసార మాధ్యమాలకు కూడా వచ్చినాయి. ఈరోజు వాళ్ళు ప్రత్యేకంగా పనిగట్టుకొని, సత్యమూర్తి గారు చెప్పినట్టు పనిగట్టుకొని వాళ్ళే ఓడించడానికి ముందు పూనుకున్నారు. ఎందుకంటే ఒక సర్పంచ్, ఎమ్మెల్యేకి ఎంతమంది ఉంటారో నాకైతే తెలియదు, కానీ ఒక సర్పంచ్ కనీసం గ్రామంలో 100 మందిని అతను చెప్తే అతను చెప్పిన కలిసి ఓటేయించుకోలే శక్తిమంతుడు సర్పంచ్. పంచాయతీకి వచ్చిన నిధులను కూడా వాడుకున్నారు కదా, అదే చెప్పేది. మరి అలాంటి వాళ్ళు నీ మీద వ్యతిరేకంగా మొన్న అందరు కలిసి కట్టుగా నేను ఓడించడానికి అందరితో పాటు వాళ్ళు వెళ్ళారు. ఇప్పుడు అక్కడ ఎమ్మెల్సీ జరుగుతుంది, గెలుపోవటం అనేది రేపొద్దున అక్కడ ఏం జరుగుతుందో మనం చెప్పలేము. ఎందుకంటే విచక్షణ ఏ విధంగా ఉంటుంది అంటే, అధికారంలో ఉన్నారు, దౌర్జన్యాలు చేశారు, డబ్బులు పంచారు, దొంగ ఓట్లు చేర్పించుకున్నారు. 2023 3 ప్రాంతాల్లో శాసనమండలి ఎన్నికలు జరిగితే 3 రాజధానులు అన్నటువంటి నీ 2 ప్రాంతంలో, విశాఖ రాయలసీమలో
విశాఖలో ఉన్నటువంటి 34 నియోజకవర్గాల్లో రాయలసీమ, నెల్లూరు, ప్రకాశం జిల్లాలో ఉన్నటువంటి ఇంతవరకు జరిగినటువంటి శాసనమండలి 2 ఎన్నికల్లో రాయలసీమ తూర్పు, పశ్చిమ రెండింటికి సంబంధించి 74 నియోజకవర్గాలు, అక్కడ 74 నియోజకవర్గాలు, ఇది 34 నియోజకవర్గాలు, 128 నియోజకవర్గాల్లో నువ్వు 3 రాజధానులు అని చెప్పని 2 ప్రాంతాలు దాంట్లో ఉన్న తర్వాత కూడా దొంగ ఓట్లు జరిపించేసి కానుకలు ఇచ్చేసి వాళ్ళంతా చేసినా కూడా 3 చోట్ల చిచ్చుగా వాళ్ళని ఓడించారు కదా. అదే ప్రాంత ప్రజలు కదా ఇక్కడ. నీవు అధికారంలో ఉన్నప్పుడే నిన్ను తిరస్కరించిన వాళ్ళు నువ్వు ఇప్పుడు అధికారంలోకి పోయి ఏం చేయాలో అర్థం కాని పరిస్థితుల్లో ఉంటే నిన్ను స్వాగతిస్తారని ఎలా అనుకోవాలి? చాలా స్పష్టంగా అందుట్లో అక్కడ ముఖ్యంగా 2 ఉన్నారు, గుర్తుపెట్టుకోవాలి. ప్రక్క ప్రాంతమైనటువంటి సుబ్రహ్మణ్యం డ్రైవరు ఏ విధంగా చంపి శాసనమండలి సభ్యు ఇంటి ముందు పడేశాడో దానికంటే కూడా చోడవరంలో డాక్టర్ గారు సుధాకర్ గారు, ఆయనకు ఉన్నటువంటి మంచి పేరు అందరికీ తెలుసు. ఆయనకు ఉన్నటువంటిది ఇంకో ఆస్తులకు సంబంధించి వాళ్ళ పూర్వీకుల దగ్గర నుంచి వచ్చింది, వివాదాలు ఉందండి చాలా భూమి, దానికి అడ్డుపడుతున్నాడని ఏకైక వారసుడని అతను చంపేయడం కూడా జరిగింది. ఇది మాత్రం అంటే ఆ విధంగా అతను ఆత్మహత్య చేసుకున్నాడనే విధంగా వాళ్ళు చేయాల్సిన కార్యక్రమాలన్నీ చేశారు. ఆ ప్రాంతవాసి ఈరోజు ఇదే విజయసాయిరెడ్డి లేకపోతే ఇలా అనుయాయులు కడప నుంచి వెళ్ళిన వాళ్ళు విశాఖపట్నం పరిసర ప్రాంతాల్లో అక్కడి నుంచి చూసుకున్న భోగాపురం కాడి నుంచి మనం చూసుకుంటా ఉంటే అక్కడ ఉన్నటువంటి భూములను ఏ విధంగా కొల్లగొట్టారు. సిఎస్ జవహర్ రెడ్డి గారి కొడుకు పేరు మీద 300 ఎకరాల చిల్లర ఏ విధంగా అని చెప్పిన ఒక్కోటన్నీ బయటకు వస్తూ ఉన్నాయి. విశాఖలో జరిగిన విధ్వంసం చూసిన తర్వాత, జరిగిన వాతావరణాలన్నీ చూసిన తర్వాత కూడా నిజంగా ప్రజలకు ఉన్నటువంటి శక్తి సామర్థ్యాలు ఒకసారి రుచి చూశాడు కాబట్టి రేపు అంతకంటే రెట్టింపుగా వాళ్ళు చూపిస్తారని అయితే నేను భావిస్తున్నాను. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. సో ఇది వాళ్ళ డిబేట్. మరో డిబేట్తో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్.